భస్మం అనే మాటకు అర్థమేమిటంటే, భస్మం అనే మాటకు పాపాలను భస్మం చేసేదని పండితులు చెప్తున్నారు. ఇంకా వివరంగా చెప్పాలంటే, భస్మం అనేది భగవంతుణ్ణి జ్ఞాపకం చేసేదని అర్థం. అంటే భస్మం చేయడం, అంటే స్మరణంను సూచిస్తున్నాయి. అందువల్ల భస్మాధారణ దుష్టత్వాన్ని నిర్మూలించి దివ్యత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. భస్మం ధరించిన వారికి శోభనిస్తుంది కనుక విభూతి అని, దానిని పెట్టుకున్న వారికి పరిశుద్ధపరిచి వారిని అనారోగ్యత దుష్టశక్తుల నుంచి రక్షిస్తుంది కనుక రక్షమని అంటారు. ఏదైనా ఒక వస్తువుని లేదా పదార్థాన్ని కాల్చినప్పుడు బూడిదగా మారుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ బూడిదను కాలిస్తే ఏ మార్పు జరగదు, ఎంత మాత్రం రూపాంతం చెందదు, తిరిగి బూడిదే మిగులుతుంది. అంటే బూడిదకు మార్పు లేదు, నాశనం లేదు. నాశనం లేని విభూతితో మార్పు లేని మహాశివుణ్ణి ఆరాధిస్తున్నాం. విభూతి శాశ్వతమైనది, పవిత్రమైనది మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిదని పురోహితులు చెప్తున్నారు. నెయ్యి, ఇతర వనమూలికలతో కలిపి ప్రత్యేకమైన సమిధనతో భగవంతునికి హోమంతో ఆహుతిగా సమర్పించినప్పుడు అందులో నుంచి వచ్చిన భస్మమే విభూతి, లేదా విగ్రహానికి భస్మముతో అభిషేకం చేసిన దానిని విభూతిగా పరిగణిస్తారు. అంతేకాని కాలిన ప్రతి వస్తువు యొక్క బూడిదను విభూతిగా పరిగణించబడదని పండితులు చెబుతున్నారు.